నమస్తే మాస్టర్స్. శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశంలో మోక్ష సన్యాస యోగం గురించి తెలుసుకుంటున్నాం. బ్రహ్మ భావాన్ని పొందిన ప్రసన్నమైన మనసు కలిగిన యోగి దేనిని కోరడు, దేనికోసం దుఃఖించడు. అన్ని భూతాల యందు సమదృష్టి కలిగి పరాభక్తిని అంటే పరమసిద్ధిని పొందుతాడు. అలాంటి భక్తిని పొందినవాడు నా ఆత్మ స్వరూప స్వభావాలను యథాతథంగా పూర్తిగా గ్రహించి చివరికి నాలోనే ఆత్మలోనే ఐక్యమైపోతాడు. కర్తవ్య భావాన్ని కర్మఫలాన్ని త్యజించి నన్నే నమ్ముకున్న కర్మయోగి అన్ని కర్మలను ఆచరిస్తున్నప్పటికీ సనాతనము అవినాశనము అయిన పరమపదాన్ని పొందుతాడు. మనస్ఫూర్తిగా సర్వకర్మలు నాకే సమర్పించి సమబుద్ధి రూపమైన యోగాన్ని అవలంబించి నేనే పరమగతిని అని తెలుసుకుని ఎల్లప్పుడూ నా మీదే మనసును నిలుపు. నాపైనే మనసును నిలిపితే నా అనుగ్రహం వల్ల సమస్త సంకటాలను సునాయాసంగా దాటగలవు. అహంకారంతో నా మాటలు వినకపోతే నష్టపోతావు. అహంకారంతో యుద్ధం చేయనని అనుకున్నా నీ నిశ్చయం వృధాయే అవుతుంది. ఎందుకంటే నీ స్వభావమే క్షత్రియ ధర్మమే నిన్ను యుద్ధానికి పురుగొల్పుతుంది. అర్జున, మోహ ప్రభావం వల్ల యుద్ధం చెయ్యనని తలంచిన సహజమైన క్షాత్ర స్వభావానికి తగిన కర్మల చేత బంధింపబడి నువ్వు ఆ యుద్ధాన్ని చేసి తీరుతావు. అంటే ఎవరి స్వధర్మం ప్రకారం వాళ్ళు ఉంటారు అనేది తెలియచేశారు ఇక్కడ. అర్జున, శరీరాన్నే యంత్రాలను అధిరోహించి సమస్త ప్రాణాలను జీవులను వారి హృదయాల్లోనే స్థితుడై ఉండే అంతర్యామి అయిన పరమేశ్వరుడు తన మాయ చేత భ్రమింప చేస్తూ ఉంటాడు. సర్వ విధాల పరమాత్మనే శరణవేడు. అతని దయచేతే పరమ శాంతిని శాశ్వతమైన పరమపదాన్ని పొందగలుగుతావు. అతి రహస్యమైన జ్ఞానాన్నంతటినీ నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీకు నచ్చినట్లు చెయ్యి. నాకు మిక్కిలి ఆప్తుడవు కాబట్టి నీ శ్రేయస్సు కోరి రహస్యాల్లోకెల్లా రహస్యమైన ఇంకొక దాన్ని మరొకసారి చెప్తాను విను. నా ఆత్మ అందే నిశ్చలమైన మనసు ఉంచు. నన్నే ఆత్మనే భక్తితో సేవించు. నన్నే అంటే ఆత్మనే పూజించు. నాకే నమస్కరించు. అలా చేస్తే నిశ్చయంగా నువ్వు నన్నే పొందుతావు. నాకు ఇష్టమైన వాడివి కాబట్టి నీతో ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. శరీరము మనస్సు యొక్క అన్ని ధర్మాలను వదిలేసి నన్నే అంటే ఆత్మనే శరణ వేడుకో. అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను. దేహ మనోబుద్ధులను వశపరుచుకొని తపోరహితులకు శ్రద్ధ విశ్వాసం లేని భక్తుడు కానివాడికి వినడానికి ఇష్టం లేని శుశ్రూష రహితుడికి నన్ను అసూయతోని అంటే ఆత్మను దోష దృష్టితో చూసేవాడిని ఈ శాస్త్రాన్ని బోధించకూడదు. అంటే ఆత్మను దోష దృష్టితో చూసేవాడికి ఈ శాస్త్రాన్ని బోధించకూడదు. అతి రహస్యమైన నిష్కామ కర్మ జ్ఞాన యోగమైన ఈ గీతాసారాన్ని నా భక్తులకు అందించేవాడు నిశ్చయంగా నన్నే ఆత్మానుభూతిని పొందుతాడు. ఈ గీతాశాస్త్ర మనోమాలిన్యాన్ని ధ్యానం ద్వారా తొలగించుకొని ఆత్మానుభూతిని పొందమని తెలిపే ప్రచారకుడి కన్నా గొప్ప భక్తుడు కానీ ప్రియుడు కానీ నాకు ఈ లోకంలో మరొకడు లేడు. మన సంవాద రూపమైన ఈ గీతను అధ్యయనం చేసే ఆత్మతత్వాన్ని గ్రహించి ధ్యాన సాధన ద్వారా స్వానుభవం ద్వారా పొందేవాడు జ్ఞాన యజ్ఞం చేత నన్ను ఆరాధిస్తున్నాడు. దోషదృష్టి లేకుండా శ్రద్ధాభక్తులతో శ్రద్ధాశక్తులతో ఎవరైతే దీన్ని వింటారో వాళ్ళు శ్రద్ధాలు అయినందువలన గ్రహించిన దాన్ని ఆచరించే అనుభవంలో తెచ్చుకుంటారు. కనుక పాప విముక్తులై గొప్ప పుణ్యాలు చేసిన వాళ్ళకి లభించే లోకాలు అవలేలగా లభించగలదు. పార్థ, ఇంతకుముందు నువ్వు మనసును లగ్నం చేసి విన్నావా? అజ్ఞానం వల్ల కలిగిన మోహం నశించిందా? కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది.
జ్ఞానం కలిగింది, సందేహాలు తీరాయి. ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. ధృతరాష్ట్ర మహారాజా, మహాత్ముడైన వాసుదేవుడికి అర్జునుడికి మధ్య జరిగిన శరీరాన్ని పులకింపచేసే ఈ అద్భుత సంవాదాన్ని నేను విన్నాను. శ్రీ వాస భగవానుడు దయవల్ల యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన పరమ రహస్యమైన యోగ శాస్త్రాన్ని ప్రత్యక్షంగా విన్నాను. మహారాజా, పవిత్రమైన అద్భుతమైన శ్రీకృష్ణార్జుల సంవాదం పదే పదే జ్ఞాపకానికి వస్తూ ఉంటే మాటిమాటికి మనస్సు పొంగుతుంది. శ్రీకృష్ణుడి యొక్క అద్భుత విశ్వరూపాన్ని పదే పదే తలుచుకుంటుంటే నేను అంతులేని ఆశ్చర్యం, మాటిమాటికి ఆనందంతో పొందుతున్నాను. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం, దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం. మోక్ష సన్యాస యోగం అనే 18వ అధ్యాయం కంప్లీట్ అయింది. 18 అధ్యాయాలు కూడా శ్రీకృష్ణామృతం, శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం అనే బుక్ ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఈ పుస్తకం ద్వారా ఎంతో అద్భుతమైన ఆత్మతత్వాన్ని అవలీలగా అర్థం చేసుకునే రీతిలో పత్రిజీ వివరించారు. 18 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరూ వినండి, ఆచరించండి. పదే పదే వినడం ద్వారా మనకి ఆ జ్ఞానాన్ని పొందుతాము. వినగా వినగా, తినగా తినగా వేము తీయనుండులాగే వినగా వినగా ఒక్క పనైనా మనం చేయగలుగుతాం. అందుకే ఎక్కువ శ్రవణం అవసరం అన్నమాట. ఎక్కువ వినడం ద్వారా మన అద్భుతంగా ఇందులో ఉన్న సారాంశాన్ని మన జీవిత అనుభవాల ద్వారా తెచ్చుకొని ధన్యులం కాగలము. ఈ శ్రీకృష్ణ భగవానుడు అందించిన ఈ గీతాసారం కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వినండి. ఎంతో అద్భుతమైన మన హిందువులకి శాస్త్రమైన భగవద్గీతని ఎంత విపులంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఎపిసోడ్తో రామకథ రసవాహిని, అది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అది అద్భుతంగా ఉంది. చాలా సత్యసాయి రాసింది. చాలా బాగుంది. అది కూడా ప్రతిరోజు అది కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.